ఈరోజు జగ్గేపేట మండలం మరి చిల్లకల్లో ఉన్నటువంటి మండల ఆఫీసులో ఈరోజు ప్రజా దర్బార్ ప్రజావేదికగా ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం అధికారులతో పాటు మేము కూడా కూర్చున్నాం. ఈరోజు మరి ఇప్పటికి దగ్గర 80 అర్జీలు వచ్చినాయి. దాంట్లో ముఖ్యంగా ప్రతి గ్రామంలో కూడా ట్రంక్ రోడ్ అవసరం అని చెప్పి చాలామంది అన్ని గ్రామాలు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా పెన్షన్ విషయంలో కూడా కొంతమంది కొత్తగా పెన్షన్ రావాలని చెప్పి అడుగుతారు. అవి కూడా గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళి తప్పకుండా చేస్తామని చెప్పారు. అదేవిధంగా కరెంటు సమస్యలు అన్ని గ్రామాల్లో కూడా కొత్తగా పోల్స్ కావాలని చెప్పన్నారు. దానికి కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా అర్జీలు పంపించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా మన పోల్స్ విషయంలో కూడా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా రెవెన్యూ సమస్యలు చాలామంది వాళ్ళ తండ్రులు చనిపోతే వాళ్ళ భర్తలు చనిపోతే ఆ భూములు వాళ్ళ పేరు మార్చట్లేదని చెప్పి చెప్తా ఉన్నారు. అది కూడా రెవెన్యూ సంబంధించిన అర్జీలు కూడా తహసీల్దార్ గారు చూపించి అది కూడా త్వరలో క్లియర్ చేసుకోవాలని చెప్పాను. రెవెన్యూ సమస్యలు, అదే పంచాయరాజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన సమస్యలు, హౌసింగ్ కూడా చాలా చోట్ల ఇళ్ల స్థలాలు ఇంటి కావాలని చెప్పి అర్జీలు ఇచ్చింది. హౌసింగ్ అవుట్ సైడ్స్ తప్పకూడదు. ప్రభుత్వం కూడా పాలసీ రాబోతోంది. ప్రతి ఒక్కరి గ్రామంలో 3 చెట్లు స్థలం ఇచ్చి ప్రతి ఒక్కరు హౌస్ ఫర్ ఆల్ అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు కూడా త్వరలో నిర్ణయం తీసుకుని పోతున్నారు. తప్పకుండా హౌస్ సైడ్స్ కూడా క్లియర్ చేసి హౌస్ సైడ్స్ కూడా ఏర్పాటు చేస్తాం. మరి ఇది కూడా మరి లోకేష్ గారు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రతి కాన్స్టిట్యున్సీని కూడా ప్రతి శుక్రవారం ఈవెంట్స్ పెట్టి దానిలో సమస్యలు అప్లోడ్ చేసుకొని చక్కగా కూడా సమస్యలు ఆ డిపార్ట్మెంట్ పంపించుకొని పరిష్కారం చేయడం చేస్తామని. తప్పకుండా ఈ సమస్య మొత్తం కూడా గవర్నమెంట్లో ఏ డిపార్ట్మెంట్ దృష్టికి వెళ్ళి పరిష్కారం చేస్తాం. వందే మాత్రం గేమ్ ఏర్పడి 150 ఏళ్ళు అయిందన్నారు. మీరు కూడా ఇక్కడ చేశారు. దాని గురించి ఏంటి అసలు? ప్రత్యేకంగా ఈరోజు వందే మాత్రం గీతం వచ్చి 150 సంవత్సరాల సందర్భంగా ప్రత్యేకంగా ఎంబీఓ గారు కూడా విద్యాశాఖ సందర్భంగా విద్యార్థులు ఈరోజు అందరూ కూడా రాసిన అధికారులు విద్యార్థులు అందరూ కూడా వందే మాత్రం సార్ కొనకంచిలో దాదాపు 150 మంది దాకా రావాలి. అమ్మఒడి తల్లికి వందనం రాలేదన్న ఏంటి సార్ సమస్య? దానికి కొనకంచి బండిపాలకు సంబంధించిన విద్యార్థులు అక్కడ ఆన్లైన్ చేయడంలో టెక్నికల్ ప్రాబ్లం ఉంది. దాన్ని విద్యార్థి అధికారులు కూడా తెలియజేసాం, విద్యాశాఖ తెలియజేసాం. అట్లా అవి కూడా చేయడం పరిష్కరించారు. అది ఆల్రెడీ విద్యా కమిషన్తో మాట్లాడాం. అది ఆన్లైన్ చేయడంలో వాళ్ళ ఆధార్ నెంబర్ తేడా ఉంది వల్ల తప్పకుండా విద్యాశాఖ దృష్టిలో ఉంది. తప్పకుండా దీన్ని పరిష్కరిస్తాం. లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లారంట కదా? దీన్ని ముందుగా ఎడ్యుకేషన్ కమిషన్ తీసుకెళ్ళాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సమస్యలు మొత్తం కూడా లోకేష్ గారు అందరూ క్లియర్ చేస్తారని చెప్పి అందరూ కూడా తల్లి స్కీమ్ ఎక్కడ పెండింగ్లో క్లియర్ చేస్తారు. థ్యాంక్ యూ సార్.